హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏంటంటే ప్రముఖ సంస్థ అయిన విప్రో కంపెనీ ఉంది కదా. సో ఈ విప్రో నుండి అసోసియేట్ మరియు కస్టమర్ రెస్పాన్సిటివ్ అనే పోస్టులకి అయితే దరఖాస్తు కోరుతూ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో మనకి ఏంటంటే దీనికి 12th క్లాసు డిగ్రీ ఏదున్నా పర్వాలేదు. సో ఇంటర్ వాళ్ళైనా డిగ్రీ వాళ్ళైనా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంది, అలాగే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా ఉంది. సో ఏంటంటే మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు, అలాగే ఆఫీస్కి కూడా వెళ్ళి చేయొచ్చు. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా అయితే కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ దీని యొక్క పూర్తి వివరాలకి మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోదాం. అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంటాయి. సో ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఇది కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అని ఇచ్చారు విప్రో కంపెనీ. సో ఈ విప్రో కంపెనీలో మనకి ఇక్కడ ఈజీ అప్లై ఉంది కదా. సో డైరెక్ట్గా మీరు అప్లై పైన క్లిక్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి ఇక్కడ అనేది అప్లై చేసుకోండి. సో ఇది కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ పోస్టులు ఇవి. సో విప్రో కంపెనీ నుంచి అందరికీ తెలిసిన విషయమే. సో అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఏంటంటే విప్రో హైరింగ్ ఫ్రెషర్స్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్, అంటే మనకి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అండ్ విప్రో కోల్కతా కండక్టింగ్ వాల్క్ ఇన్ డ్రైవ్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ టెక్నికల్ వాయిస్ ప్రాసెస్ అనేది మనకి వాయిస్ ప్రాసెస్ జాబ్స్ అయితే ఇందులో రిలీజ్ అయితే చేశారు. సో దీనికి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అనేది అప్లై అనేది చేసుకోండి అయితే అంటున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ షేర్ దేర్ అప్డేట్ CV, అంటే మన రెజ్యూమ్ అనేది ఈ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్లో పెట్టండి. షెడ్యూల్ ఇంటర్వ్యూ షార్ట్ సబ్జెక్ట్ లైన్ షుడ్ ది ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కలకత్తాని ఇచ్చారు. సో ఏంటంటే వీళ్ళ యొక్క నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు కదా. సో ఈ నెంబర్కి మన రెజ్యూమ్ అనేది మెయిల్ చేయాలి, వాట్సాప్లో పెట్టాలి. పెట్టిన తర్వాత వీళ్ళు ఎంతమంది అయితే అప్లై చేస్తారో వాళ్ళందరినీ షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ చేసి మనకి మళ్ళీ రిటర్న్ అనేది ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది, ఎప్పుడు జాయినింగ్ డేట్స్ ఉంటాయి, సో ఇలాంటివంతా కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడ ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేషన్ కెన్ అప్లై. సో ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ 10th ఇట్లా ఏదైనా అవ్వచ్చు. సో ఇది గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ బీటెక్ ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు. సో మీరు ఇంటర్ అయినా డిగ్రీ అయినా ఏదైనా సరే పర్వాలేదు. సో వీటిలో ఎవరైనా సరే మీరు అనేది దీనికి అనేది అప్లై అనేది చేయొచ్చు. సో ఇది ఇక్కడ. అండ్ గుడ్ టెక్నికల్ నాలెడ్జ్ మ్యాండేటరీ అంటున్నారు. సో మనకి ఏంటంటే మంచి నాలెడ్జ్ పర్సన్ అనేది ఉండాలి. వాళ్ళైతే మ్యాండేటరీ ఖచ్చితంగా అయితే అడుగుతున్నారు. సో మంచి నాలెడ్జ్ ఉండి మంచిగా వర్క్ అనేది చేసే కెపాసిటీ ఉంటే బెటరు. మ్యాండేటరీ ఖచ్చితంగా అలాంటి పర్సన్సే మాకు కావాలి అనేది వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. సో చూడండి అది. అండ్ నెక్స్ట్ వన్ అప్లికెంట్ క్రైటీరియా. సో మనకి క్రైటీరియా ఎలా ఉంటుందంటే ఎట్లా ఇది అప్లికేషన్ అనేది చేస్తారంటే, సో ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్. సో కొంతమంది ఏంటంటే ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో వీళ్ళైతే అదేం అడగలేదు విప్రో కంపెనీ వాళ్ళు, జస్ట్ ఫ్రెషర్స్ అయినా సరే మీరు అప్లై అనేది చేసుకోండి అంటున్నారు. సో ఇది. అండ్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్. సో ఏంటంటే మినిమం అంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ అంటే కొంచెమైనా సరే ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఉండాలైతే వీళ్ళైతే అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ హ్యావ్ టు కమ్ ఫర్ వాల్క్ ఇన్ ఇంటర్వ్యూ. సో మీరు ఆల్రెడీ వన్స్ అనేది రెజ్యూమ్ అనేది పెడతారు కదా. సో అందులో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా అనేది ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అనేది అవ్వచ్చు అంటున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ గుడ్ టెక్నికల్ నాలెడ్జ్. సో ఫస్ట్ టైం మీకు చెప్పాను ఇక్కడ గుడ్ టెక్నికల్ నాలెడ్జ్ మ్యాండేటరీ. వాళ్ళు ఖచ్చితంగా గుడ్ నాలెడ్జ్ అనేది మంచిగా ఉండాలి అని అయితే టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి అని అంటున్నారు. అదొకటి. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ మస్ట్ బీ ఇమ్మీడియట్ జాయినర్స్. సో ఏంటంటే మీకు మంచి నాలెడ్జ్ ఉండి గ్రాడ్యుయేషన్ కానీ నార్మల్ ఇంటర్ కానీ కంప్లీట్ అయ్యి ఉండి సో మంచి కమ్యూనికేషన్ అనేది ఉంటే మీరు డైరెక్ట్గా జాయినింగ్ అనేది అయిపోవచ్చు.
అయితే అంటున్నారు. సో అది అండ్ మంత్లీ మనకి ఏంటంటే విల్ బీ అప్రాక్సిమేట్లీ 11K ఇన్ హ్యాండ్. సో మనకి ఏంటంటే వాళ్ళు ఎక్కువగానే అంటే మన హ్యాండ్ బై హ్యాండ్ మనకి హ్యాండ్కి వచ్చేది ఓన్లీ 11K వస్తుంది. బట్ ఏంటంటే ఈఎస్ఐ పిఎఫ్ అండ్ టీఏ డిఏ ఇలాంటివంతా ఏంటంటే మనకి కటింగ్స్ అనేది పోతూ ఉంటుంది. సో మన హ్యాండ్కి మాత్రం 11K వస్తుందని అయితే వీళ్ళైతే అంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే క్యాండిడేట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ అండ్ కంఫర్టబుల్ విత్ షిఫ్ట్స్. సో ఏంటంటే మనకి టైం ఉండేటప్పుడు మనకి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా ఉంది. అందులో 2 టైప్స్గా అయితే ఉంది. సో అది మనం అప్లై చేసేటప్పుడే మీరు అనేది సరిగ్గా చూసి అప్లై అనేది చేయండి. ఏంటంటే మనకి క్యాండిడేట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ అండ్ కంఫర్టబుల్ విత్ షిఫ్ట్స్ అని ఇచ్చారు. సో ఏంటంటే అది మన కంఫర్ట్ బట్టి మనం డే షిఫ్ట్ చేయగలమా నైట్ షిఫ్ట్ చేయగలమా అనేది ఇందులో వాళ్ళైతే మెన్షన్ చేశారు. అది మనం డిసైడ్ అనేది అవ్వాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి క్యాండిడేట్ షుడ్ బి కంఫర్టబుల్ విత్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ అని ఇచ్చారు. సో ఆఫీస్లో చేయొచ్చు అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయొచ్చు. మీరు అప్లై చేసుకునేటప్పుడు అది అనేది చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఆల్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ లైక్ ఆధార్ అండ్ పాన్ కార్డు. సో ఇలాంటివన్నీ కూడా ఉండాలైతే అంటున్నారు. మనకి ఈ జాబ్కి అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా మనం జాయిన్ అయ్యేటప్పుడు మనకి శాలరీస్ ఇలాంటివంతా పే చేయాలి అంటే మనకి గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా కార్డ్స్ అనేది ఉండాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్. సో ఇలాంటివంతా లైక్ ఇలాంటివన్నీ ఉండాలైతే అంటున్నారు. సో అవి ఒకటైతే చూడండి, మీ దగ్గర ఉన్నాయో లేవో ఒకసారి అయితే చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ డ్రాప్ దేర్ అప్డేట్ రెజ్యూమ్ అలాంగ్ విత్ దేర్ లొకేషన్. సో మనకి ఇక్కడ ఈ వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు డైరెక్ట్గా అనేది మీరు ఇది వాట్సాప్లో మీరు సెండ్ చేయొచ్చు మీ రెజ్యూమ్ అంతా. సో అది అండ్ మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కలకత్తాని ఇచ్చారు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంకేమేమి బెనిఫిట్స్ ఇందులో ఉంటాయి, చాలామందికి డౌట్ అనేది ఉంటుంది కదా. సో వన్ సైడ్ మనకి క్యాబ్ ఫ్యాకల్టీ అండ్ డైరెక్ట్ పేరోల్ ఆఫ్ విప్రో అండ్ పర్మనెంట్ అండ్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీ. సో మనకి ఏంటంటే ఇది మనకి ఇది ఫ్యాకల్టీ ఉంటుందంటే మనం ఎక్కడైతే లొకేషన్ అయితే మనం ఉంటున్నామో అక్కడ నుంచి మనకి క్యాబ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ డైరెక్ట్ పేరోల్ ఆఫ్ విప్రో, మనకి డైరెక్ట్గా విప్రో కంపెనీ నుంచి మనకి మనీ అనేది శాలరీ పడుతుంది అంటున్నారు. అండ్ పర్మనెంట్ అండ్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీ ఇదైతే. సో మనం ఇది ఫుల్ టైమ్గా చేసుకోవాలన్నా చేయొచ్చు. సో పార్ట్ టైమ్గా కూడా చేయాలన్నా చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా చేయొచ్చు అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది ఎంట్రీ లెవెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడ సీనియారిటీ లెవెల్ అంటే ఇది జస్ట్ మనం జాయిన్ అవుతున్నాం కాబట్టి ఇది ఎంట్రీ లెవెల్ అవుతుంది. సో ఇందులో సమ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనకి బెనిఫిట్స్ బాగా పెరుగుతాయి అండ్ శాలరీ కూడా ఇంక్రిమెంట్ అనేది అవుతుంది. సో ఇది మనకి సీనియారిటీ లెవెల్ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ ఎంట్రీ లెవెల్ ఇది. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీ బిజినెస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్. సో ఏంటంటే వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకుంటారు. సో వీళ్ళ ఇండస్ట్రీ ఏంటంటే బిజినెస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ అది. అండ్ ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి ఇక్కడ ఫుల్ టైమ్ అనేది ఇచ్చారు. సో అది జాబ్ ఫంక్షన్ వచ్చేసరికి ఏంటంటే కస్టమర్ సర్వీస్ అండ్ అదర్ కన్సల్టింగ్. సో ఇదొకటి వీళ్ళు క్లియర్గా అన్నీ మెన్షన్ చేశారు, కస్టమర్ సర్వీసు అండ్ అదర్ కన్సల్టింగ్. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. ఇది ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.